ఈరోజు మరి నిరంతరము చీర్మన్ మల్లన్న గారు బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పక్షాన నిరంతరం ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి తిరుమల మల్లన్న మీద మరి ఈ జాగృతి వాళ్ళు దాడి చేయడం అనేది సమంజసం కాదు. మరి రాజ్యాంగబద్ధంగా ఎవరు ఏ రకంగా మాట్లాడుకోవచ్చు తప్ప మరి ఇట్లా వాళ్ళ ఆఫీసులో వచ్చి మరి వాళ్ళ కార్యకర్తలు గుండాలుగా ప్రవర్తించి మరి ఆయన మీద దాడి చేయడం అనేది అది ప్రజాస్వామ్యానికే విరుద్ధం అని చెప్పి కూడా మేము దళిత జనసమితి నుంచి మేము ఆ యొక్క జాగృతి కార్యకర్తలను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఆయన మాట్లాడడంలో తప్పే ఉందండి. ఏదో మంచం పొత్త అన్న విషయం అనేది ఇయానికి సంబంధించిన విషయం. అది మేము బీసీలము, మీరు దొరలు, అలాంటప్పుడు ఈ మంచం పొత్తు ఎలా ఉంటాయని చెప్పి అనొచ్చు. దానిలో ఏం తప్పు ఉందండి? అది తప్పు కాదు అర్థం చేసుకుంటే. ముద్ద అనేది భోజనానికి సంబంధించింది. ఈ విషయంలో కూడా మనం ఎలా తప్పు పట్టుకోగలుగుతామండి? ఆ తప్పు విషయం కానే కాదు. దాన్ని పెద్దగా మనం లోతుగా ఆ విషయంలో లోతుగా మనం పరిశీలించాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి మరి అలా తీర్మానం మల్లన్న మాట్లాడే విషయంలో ఏమాత్రం తప్పు లేదు. మరి దాన్ని అంత పెద్దగా మనం చూడాల్సిన అవసరం కూడా ఏం లేదు. కాబట్టి మరి ఆయన ఆఫీసులో వచ్చి వాళ్ళు మరి ఒక రాజ్యాంగబద్ధంగా ఒక రాజకీయ పార్టీ నడిపించే వాళ్ళు కూడా ఇట్లా ఆఫీసులో వచ్చి గుండాలాగా మరి ఆయన నుంచి రావడం కొట్టడం అనేది మన భారతదేశానికి మచ్చలాంటిది. అలాంటి పని చేయొద్దు కూడా. ఏమైనా సమస్యలు ఉంటే మీరు సమస్యల మీద మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్ప కానీ మనం ఒక గుండాల్లాగా ఆఫీసులో వచ్చి కొట్టడం అని ఏం పద్ధతి అండి? అది అలా చేయడం కూడా మంచి పద్ధతి కాదు. నా పేరు బొజ్జ యాదగిరి. నేను దళిత జనసమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులను. అదే మాదిరిగా ఉప్పల్లో కంటెస్టెడ్ నేను ఎమ్మెల్యే కూడా పోటీ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో, ఈ దాడి సందర్భంలో నిరంతరం బహుజనుల కోసం పోరాటం చేసే చీర్మన్ మల్లన్న గారికి మేము సంపూర్ణ మద్దతు మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ నుంచి చెప్తున్నాం, మరి కవిత మేడం గారు, మీరు మీ యొక్క జాగృతి కార్యకర్తలను ఉసిగొల్పడం అనేది మంచి పద్ధతి కాదు. ఇలాంటి పనులు మానుకో అని చెప్పి కూడా మేము దళిత జనసమితి నుంచి మీకు మేము తెలియడం జరుగుతుంది. కాబట్టి మీ కార్యకర్తలు మీరు అదుపులో పెట్టుకుంటే మంచిదని చెప్పి కూడా మా దళిత జనసమితి నుంచి మీకు తెలియపరుస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఆయన మీద జరిగినటువంటి దాడిని, తీర్మానం మల్లన్న మీద జరిగినటువంటి దాడిని మేము ముక్త కంఠంతో మేము ఖండిస్తూ ఉన్నాం. జై భీమ్, జై దళిత. ఓకే.